హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకైతే వచ్చాను. సో ద టాపిక్ అంటే చెప్పడానికి చిన్నగానే ఉంటుంది, వినడానికి చిన్నగానే ఉంటుంది, చెప్పడానికి కూడా కానీ చిన్నగానే ఉంటుంది, కానీ అంటే యాక్షన్స్ వచ్చేసరికి చాలా డిఫికల్ట్ ఉంటుంది. అదేంటని అనుకుంటున్నారా? గోల్ అనే వర్డ్ వినడానికి చాలా 2 letter 3 letter వర్డ్, కానీ దాని వెనకాల ఉండే స్ట్రగుల్ చాలా పెద్దది. సో ఇవాళ ఎందుకు నేను మాట్లాడుతున్నాను గోల్ కోసం అని అంటే, నవ్వేడేస్ ఈ గోల్ కోసం కాకుండా అంటే ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్కో లేకపోతే లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవ్వాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలి, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఎప్పుడు మనకు ఒక $1 million క్వశ్చన్ లాగే ఉండిపోతాయి మన బ్రెయిన్లో కదా. కానీ ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, నా మెయిన్ కన్వీన్ ఏంటంటే, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లనో లేకపోతే ఫ్రెండ్స్ సిచ్యువేషన్, పేరెంట్స్, ఇలా ప్రతి ఒక్కరికి ఆన్సరబుల్గా ఉండాలి మనం చేసే పని. ఎందుకంటే మనం ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అవ్వలేము కూడా. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు ఈ టైం కంటే బిఫోరే, అంటే మీరు ఒకరికి ఆన్సరబుల్గా ఉండాలి అంటే ఈ సిచ్యువేషన్ రాక ముందే మీకు మీరే ఆన్సరబుల్గా ఉండాలి. ఎలా అంటే, నువ్వు ఒక గోల్ పెట్టుకో, ఆ గోల్ అంటే దాన్ని ప్రెడిక్షన్ చేయి, ఎంతవరకు, ఎన్ని రోజులు, ఎలా, ఎప్పుడు, ఏం చేస్తే సెటిల్ అవుతాను, ఎలా చేస్తే సెటిల్ అవుతాను. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నువ్వు ముందే ప్రెడిక్ట్ చేసి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని, సో దాన్ని నువ్వు సాధించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా చాలా వస్తుంటాయండి. మధ్యలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇవన్నీ చేయడం, మన వల్ల కాదు, వేరేది ఏదైనా చూసుకుందాంలే అన్న సిచ్యువేషన్ కూడా వచ్చేస్తూ ఉంటాం బేసిక్గా. సో ఇవన్నీ కూడా ఒక చిన్న బ్యారియర్స్ మాత్రమే. దాన్ని నువ్వు దాటుకొని వెళ్ళగలిగితేనే నీ అసలైన ఒక బంగారు లోకం కనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని బ్యారియర్స్ వచ్చినా, మీరు మాత్రం వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు కంపల్సరీగా మీ గోల్ మీకు చాలా చిన్నదైపోయి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, మనం ఎప్పుడు కూడా మనం సాధించలేనిది అంటే ఏముంటుందంటే, మనం స్టార్ట్ చేయందే ఉంటుంది ఎప్పుడు. అది చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, కానీ అది రియల్. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్పారా, ఎలా చెప్పారు అనేది పక్కకు పెడితే, సో అది రియల్ అండి. మీరు ఎప్పుడైతే మీరు సాధించడానికి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తారో, ఆటోమేటిక్గా మీ గోల్ మీకు చిన్నగా కనిపిస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు దానిని చేరుకోగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, మీ గోల్ కోసం ఇప్పుడు పడే బాధ ఏదైతే ఉందో, మనం గోల్ సాధించలేకపోయామని పడే బాధ కంటే ఎక్కువేం కాదు నా దృష్టిలో. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఈ గోల్ సాధించే క్రమంలో కింద పడిపోతూ ఉంటాం. లేవాలి, ఒకసారి పడతాం, 2 సార్లు పడతాం, 10 సార్లు పడినా లేవాలి, పైకి లేవాలి, లేచి నిలబడగలగాలి. అలా నిలబడి నప్పుడే మన గోల్ అనేది చాలా దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మెయిన్ పాయింట్ ఏంటంటే, సో లేవాలి, నిలబడాలి, గెలవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉంటే ఏదైనా సాధ్యమేనండి. ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.